ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును. వారు మంటి పాలు అగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం బ్రతుకు కాలమంతయు, మన జీవిత కాలమంతయు దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కీర్తించినప్పుడు దేవుడే మనకు ఆశ్రయ దుర్గమై, ఆయనే మనకు రక్షణ దుర్గమై మనల్ని నడిపించే గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. దేవాది దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయనే మనకు ఆధారమును నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించే దేవుడు. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారో వాళ్ళు ధన్యులు అంటున్నారు. దేవుడే వారికి సహాయకుడిగా వారిని నడిపిస్తున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ఆయనే మనకు సహాయకుడై మనల్ని ఆదుకునే ఆశ్రయ దుర్గమైన దేవాది దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత గొప్ప దేవుడు దేవా. అయ్యా, ఇదిగో నీ మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నావయ్యా. అయ్యా, నీవే మాకు సహాయకుడిగే దేవా. అయ్యా, ఇదిగో నీవే మాకు రక్షణ దుర్గమై ఉన్నవాడు అని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ దినాన దేవా, నీ సన్నిధిలో గడపడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, గతించిన కాలం అంతా దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవాది దేవా, ఇదిగో తండ్రి, 8 నెలలు దేవా మమ్మల్ని ఎంతగానో దేవా నీ మహాకృపలో దేవా దయలో కాచి కాపాడిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆఖరి దినములో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ కృపలో, నీ దయలో దేవా, నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచినందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రేపటి దినానండి ఇదిగో తండ్రి నూతన దినంలోకి అడుగు పెడుతుండగా దేవా, అయ్యా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబడుచున్నాను. అయ్యా, ఇదిగో నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ సన్నిధి మాకు దేవా తోడుగా ఉంచబడుచున్నాను. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానం మాకు దాయిచ్చబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ స్థలానికి చేరిన ప్రతి బిడ్డను దేవా దేవా ఇదిగో నీ కనికిరాన్ని, జాలిని చూపును ఉంచమని అడుగుచు, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా ఆరాధన అంతటికి తోడుగా ఉంచమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడను. ఏ చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను, నేను భయపడను. నేను భయపడను. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్రయ దుర్గమై దేవా, అయ్యా ఇదిగో ఆపత్కాలమందు దేవా, నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుకుంటున్నవాడా, గొప్ప దేవుడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, నీ కృపకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవుడు దేవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, లెక్కలేని దేవా, అయ్యా ఇదిగో మేళ్లతో, ఆశీర్వాదాలతో, ఉపకారములతో దేవా, ఆశ్చర్యమైన కార్యాలతో, అద్భుతాలతో దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో చేస్తున్న దేవా, నీ అద్భుతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ భీకరమైన క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకే, నీ పరిశుద్ధ నామానికే దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ముదిమ వచ్చే వరకు దేవా, అయ్యా మమ్మల్ని చెంకనెత్తుకొని దేవా నడిపించే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో మా కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో దేవా, మా నిరాశ నిస్రువులో దేవా, మాకు తోడుగా, అండగా, తండ్రిగా నువ్వు ఉంటున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకే దేవా మా కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. లెక్కలేని స్థుతులతో దేవా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, దేవా నీ సన్నిధిలో మమ్మల్ని దాచుచున్న గొప్ప దేవుడవు అయ్యా. నీ గుడారములో దేవా, నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని దాచి భద్రపరిచి కాపాడుతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నువ్వే మాకు కాపరివైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు ప్రధాన యాజకుడిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీవు మాకుండగా దేవా, మేము దేనికి భయపడమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా చెయ్యి విడవకుండా దేవా, అయ్యా నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడివై మాకు తోడుగా ఉన్నందుకు దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నీ సన్నిధిలో దేవా ఆరాధించే కృపను మాకు అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీ సేవకుడు దేవా విత్తుచుండుగా దేవా, అయ్యా ఇదిగో నీ సేవకుడు విత్తిన ప్రతి వాక్యాన్ని ఫలింపజేయవచ్చున్నా, మా హృదయాలను దేవా తృప్తిపరచబడవచ్చున్నా, నీ స్వరాన్ని వినిపింపచేయవచ్చున్నా, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా తల నుండి అరికాలు వరకు దేవా, అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఏడింతలుగా కుమ్మరించి దేవా, అయ్యా ఇదిగో నీ సిలువు చాటును భద్రపరిచి మాతో మాట్లాడమని, నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దాయిచ్చేయమని, నీ అద్భుతాలు చూడగలిగే కన్నును మాకు దాయిచ్చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనము. 34వ కీర్తన 7వ వచనము భారతీయ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. In English, the angel of the Lord encamps around those who fear him and he delivers them. Amen. यहोवा के दरबारों के चारों ओर उसको दूत छावनी किए किए हुए उनको बचाता है. May God bless you. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆగస్టు మాసం 31వ తేదీ నీ పరిశుద్ధ ఆదివారం తండ్రి, మేమందరము నీ సన్నిధిలో తెహిలా సంఘముగా కుటుంబాలుగా మేము చేరి ఉండగా నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయండి. మా స్వరములెత్తి మా గళములెత్తి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మరి కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ లేఖనములలోని అయినా మరి మాటలను మేము ధ్యానము చేయనై ఉండగా మీ సహాయం మాకు దయచేయండి. వాటి మర్మములు మాకు తెలియచేయండి. ఆ వాక్యముల వెనక దాగి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను మీరు మాకు తెలియచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి, మీ స్వరాన్ని మాత్రమే వినిపించండి. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి కొన్ని దినములుగా మనము ధ్యానము చేస్తున్నటువంటి
వాక్య భాగము దేవుని యందు మనము విశ్వాసం ఉంచి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడు. సో వీ షుడ్ బిలీవ్ దిస్. ఈ లోకంలో నేను ఒంటరి వాడిని, ఒంటరి దానను అని అనేక సందర్భాలలో అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, మనము అనగా యేసుక్రీస్తు ప్రభువారి మార్గములోనికి వచ్చినటువంటి వారు ఎవ్వరు కూడా ఒంటరి వారు కారు. ఎందుకనగా దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము కూర్చున్నా, నిలుచున్నా, మనము పండుకొని ఉన్నా, లేక మనము మన పనిలో ఉన్నా, మనము ప్రయాణంలో ఉన్నా, మనము ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన చుట్టూ దేవుని యొక్క పరలోక సైన్య సమూహము కావలి ఉంచబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుని యొక్క దూతలు మన చుట్టూ కావలి ఉంచబడ్డారు. చూడండి, కావలి దేనికి పెడతాం? మనం ఇంట్లో కూడా కొన్నిటికి మనము సెక్యూరిటీ పెడతా ఉంటాం, సెక్యూర్ చేసుకుంటా ఉంటాం, ఎడిషనల్ ప్రొటెక్షన్ పెడతా ఉంటాం. మన ఇంట్లో మన ఇంటి తాలూకు డాక్యుమెంట్స్, దస్తావేజులు కానివ్వండి, లేదా విలువైనటువంటి కాగితాలు ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి లాకర్లో పెడతాం. లేదా మన దగ్గర బంగారము లేదా విలువైనటువంటి ఆభరణాలు కానీ, మరి విలువైనటువంటి వస్తువులు ఏదున్నా కూడా వాటన్నిటిని కూడా మనము ప్రొటెక్ట్ చేస్తాం. ఎడిషనల్ సెక్యూరిటీని ఆ వస్తువులకు, ఆ పత్రములకు మనము కల్పిస్తాం. ఎందుకని మనం కల్పిస్తాం వాటికి ఎడిషనల్ సెక్యూరిటీ, ఎడిషనల్ ప్రొటెక్షన్ మనం ఎందుకు ఇస్తామంటే, అవి మొదటిగా అవి విలువైనవి, రెండవదిగా అవి నాకు చెందినవి. మొదటిగా విలువైన వాటికి రక్షణ ఇవ్వబడుద్ది, రెండవది నాది అనబడిన దానికి రక్షణ ఇవ్వబడుద్ది. ఇప్పుడు ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎందుకు రక్షిస్తుందంటే, బికాజ్ దేవుడు నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు. సో మనము విలువైన సొత్తు, దేవుని యొక్క విలువైన సొత్తుగా మనము మారిపోయాం. సో దేవుని యొక్క విలువైన సొత్తుగా మార్చబడినటువంటి మనము, దేవుడే తన ప్రాణాన్ని విలువగా చెల్లించి విమోచన క్రయ ధనముగా ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ఆయన వెలపెట్టి కొన్నాడు. ఆయన మనలను విమోచించి ఉన్నాడు. ఆమేన్. విమోచించుట ద్వారా ఆయన పని అయిపోలేదు, వెల చెల్లించుట ద్వారా ఆయన పని అయిపోలేదు. అసలు పని అప్పుడే స్టార్ట్ అయింది. అంతకుముందు మనము లోకములో పాపములో ఉన్నప్పుడు దేవునికి మనము దూరస్తులుగా ఉన్నాం. మనకి ఆయనకి సంబంధం లేదు, మనకి ఆయనకి కనెక్షన్ లేదు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క రక్తము ఆయన మన కొరకు చెల్లించి మనలను ఆయన విమోచించి మనలను ఆయన యొక్క విలువైన సొత్తుగా మార్చుకున్నాడో, అప్పటి నుంచి యు అండ్ మీ, we are under the surveillance of God. దేవుని యొక్క పర్యవేక్షణలో మనం ఉంచబడ్డాం, దేవుని యొక్క నియంత్రణలో మనం ఉంచబడ్డాం. గుర్తుపెట్టుకోండి, నీ మీదకు ఒక చిన్న ప్రమాదము రావాలన్నా, ఒక చిన్న అనారోగ్యము నీ దరికి రావాలన్నా, మొదటిగా దేవుడు పర్మిషన్ తీసుకుని రావాల్సిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బికాజ్ we are under the control of God.
దేవుని యొక్క నియంత్రణలో, దేవుని యొక్క అధికారములో, దేవుని యొక్క ప్రభుత్వములో నువ్వు నేను ఉన్నాం. నో ఈవిల్ కెన్ ఎంటర్ జస్ట్ లైక్ దట్. అపవాది ఏదో ఊరికే అలాగా ఎంటర్ అయిపోవడానికి వాడికి అవకాశము లేదు. ఎలా అయితే మనము విలువైన వస్తువులను లాకర్లో పెట్టి ఎడిషనల్ లాక్ వేసి మనం సెక్యూర్ చేస్తామో, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చేతులలో, ఆయన చేతులు అనబడే లాకర్లలో మనల్ని చెక్కి ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అంటాడు దేవుడు. అంటే ఇప్పుడు మన ప్లేస్ ఎక్కడ? ఆయన యొక్క అరచేతులు. ఇప్పుడు శత్రువు నీ దగ్గరికి రావాలంటే ముందు ఎక్కడికి రావాలి? ఆయన అరచేతులలోనికి రావాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే, we are not alone. మనము ఒంటరి వారము కాము. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు బిడ్డలుగా మార్చబడినటువంటి మనము, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మనం ఎప్పుడు కూడా మన చుట్టూ జెట్ కేటగిరీ కంటే 1000 టైమ్స్ ఎక్కువైనటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ హెవెన్లీ ఆర్మీ మన చుట్టూ ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వారికి నమ్మినంత. బైబిల్ దేవుడు దేన్ని చూసే దేవుడు అంటే, నీ యొక్క విశ్వాసాన్ని చూసేటటువంటి దేవుడు. నీ యొక్క నమ్మకము యొక్క పరిమాణాన్ని చూచి ఆయన తన మన జీవితంలో ఆయన కార్యములను జరిగించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ వందల వేల కోట్ల మంది జనాభా ప్రభువారిని నమ్ముకున్నప్పటికీ, కొంతమంది ఇంకా కొన్ని రకాల పరిస్థితులు గుండా వెళ్ళడానికి, కొంతమంది ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, అది దేవునిలో ఆ డిఫరెన్స్ లేదు గాని వారి వారి విశ్వాస పరిమాణముల చొప్పున ఆయన వారికి ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, మనము వేడుకొనవన్నీ కూడా ఆయన దయచేయుననియు నమ్మవలెను. ఆమేన్. ద ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు మనము మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ లో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విశ్వాసం అంటే, నేను ఒంటరి వాడిని కాను, నేను ఒంటరి దానను కాను. ఎలీషా గారు ఆయన దగ్గరికి మరి పరిగెత్తుకుంటూ వచ్చాడు శిష్యుడు. అయ్యా అయ్యా, పెద్ద ప్రమాదం, పట్టణం చుట్టూ ఎటు చూసినా కూడా సైన్యం, గుర్రాలు, రథాలు వచ్చేసారు. సిరియా దేశపు యొక్క రాజు, అతని యొక్క సైన్యం అంతా కూడా ముట్టడి వేశారని. ఆ శిష్యుడికి కనబడుతున్నది సైన్యం, ఎలీషాకి కనబడుతున్నది పరలోక సైన్యం. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు అని నమ్మి విశ్వాసముంచినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. ఆమేన్. నిన్నటి దినాన్ని మనం విన్నాం కదా, వినగలిగే చెవి, చూడండి. చూడగలిగే కన్నులు యెహోవా ఇచ్చినవే. ఈరోజు నీ చెవులు దేవుని మాటలు వినాలన్నా, ఈరోజు నీ కన్నులు దేవుని కార్యములను చూడాలన్నా, అది యెహోవా ఇస్తేనే. ప్రైజ్ ద లార్డ్. ఎంతో మంది వాక్యాన్ని వినలేకపోతున్నారు. ఎంతో మంది దేవుని కార్యాలను వారి కనులారా చూడలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, నీవు దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నీలో ఉన్నాడని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచాలి. దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. దేవుడు గొప్పవాడే, దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాయే, దేవుడు సర్వశక్తివంతుడే. అయితే దేవుడిని యాక్టివేట్ చేయాలి. దేవుడిని నీ జీవితంలో ఒక కార్యము ఆయన ద్వారా నువ్వు జరిగించుకోవాలి అంటే అది నీ చేతుల్లో ఉంది. దేవుడు ఎందుకో నా ప్రార్థన ఆలకించట్లేదండి
ఎందుకో నా పట్ల చిన్న చూపు చూస్తున్నాడండి అని అనుకునే వాళ్ళు అందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరినీ సమానంగా చూసేటటువంటి దేవుడే. అయితే మన విశ్వాసములోనే తేడా ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఎందుకు కావలి ఉండాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకని దూత మీ దగ్గర కావలి ఉండాలి? 91వ కీర్తనలో ఎందుకు దూత కావలి ఉండాలో మనకు ఆన్సర్ ఉంటుంది చూడండి. 91వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే నిన్ను కాపాడడానికి. ఎందుకు అంటే ఆయన ఆజ్ఞించాడు కాబట్టి. దూత తనంతట తానుగా వచ్చి నిన్ను నన్ను రక్షించుట లేదు గాని, కొంతమంది దేవుణ్ణి వదిలేసి దూతలను పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే దూతే కదా నన్ను కాపాడింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు కాదు అనేవాడు కూడా ఉన్నారు. ఈ తండ్రి కుమారుడు నిజమే గాని పరిశుద్ధాత్ముడు అంతా అబద్ధమే, అదంతా కేవలం ఏమీ లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేయాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అయితే ఆ దూత కావలి ఉండడానికి కారణం ఎవరంటే నీ దేవుడు. ఆయన ఆజ్ఞిస్తేనే దూతైనా ఎవరైనా వచ్చి నీకు నాకు సహాయం చేసేది. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వాలి దూత కంటే మనం ఏం చేయాలి? ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను కాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మొర్ర ఆలకిస్తాడు, నేను పిలిచిన వెంటనే నా దేవుడు పలుకుతాడని సంపూర్ణమైనటువంటి విశ్వాసమును మనము కలిగి ఉన్నప్పుడు వెంటనే దేవుడు యాక్టివేట్ అవుతాడు. ఆయన అప్పుడు తన దూతకు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళు, నువ్వు కాపాడు అని చెప్పి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన మనోనేత్రములు తెరవబడాలి. మన మనోనేత్రములు తెరవబడాలి. ఎప్పుడైతే మనం దేవుని సహాయాన్ని మనం చూడగలుగుతున్నామా? ద బిగ్గెస్ట్ $1,000 క్వశ్చన్, దేవుని సహాయాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దేవుని సహాయాన్ని అనేక సందర్భాల్లో మనం చూడలేకపోతూ ఉంటాం. ఆయన సమయోచితమైనటువంటి సహాయాన్ని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే మన మనోనేత్రములకు గుడ్డితనము. ఎప్పుడైతే దేవునితో మనం కనెక్టెడ్గా ఉంటామో, దేవుని మీద ఆనుకుని ఉంటామో, దేవుడనే బండ మీద మన ఇల్లు, మన విశ్వాసం అనే ఇంటిని మనము కట్టుకోగలుగుతామో, అప్పుడు ఆయన కార్యాలను మనము చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హిజ్కియా దేవుని మీద ఆనుకొని ధర్మశాస్త్ర ప్రకారముగా, న్యాయముగా, యథార్థముగా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలన్నీ జరిగించినప్పుడు అష్షూరు దేశపు రాజు సన్హెరీబు వచ్చి ఎన్ని ప్రగల్భాలు, ఎన్ని పేలాపనలు పేలినప్పటికీ కూడా హిజ్కియా ఏమీ కదలలేదు, మెదలకుండా ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాధిపతులు, మరి ప్రాముఖ్యమైనటువంటి వారందరినీ కూడా రాజవీధిలోనికి పిలిపించి, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, నథింగ్ టు వర్రీ, మీరు భయపడకండి, నిబ్బరము కలిగి ఉండండి, మన దేవుడు మనల్ని మన పక్షమున ఉండి ఆయన మన యుద్ధాన్ని ఆయన చేసేటటువంటి దేవుడు. ఆకాశము తట్టు చేతులెత్తాడు, ప్రభువా ఇదిగో ఈ రంకెలు వేస్తున్న వాడి సంగతి ఏంటో నువ్వు చూసుకో అని ప్రార్థన చేసి ముగించేసరికి దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఖచ్చితముగా సమాధానాన్ని పొందుకుంటుంది. తక్షణమే హిజ్కియా ప్రార్థన చేశాడు,
ఈ సన్హెరీబు యొక్క రంకెలు నువ్వు చూడయ్యా. వాడు పేలినటువంటి పేలాపనలు నీ చెవిలో వినబడ్డాయి. కాబట్టి వీడి సంగతి నువ్వు చూసుకోమన్నప్పుడు వెంటనే యెహోవా దూత వచ్చి మొత్తం అందరిని సంహరించేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు నేను నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి, ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితముగా దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండి, విశ్వాసము కలిగి ఉండి, నమ్మకము కలిగి ఉండి మనము ప్రార్థన చేస్తే చాలు, వెంటనే దూతకు ఆజ్ఞ వెళ్ళిపోతుందండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి ఆయన సహాయాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, దానియేలు గ్రంథంలో మనం మరి దానియేలు దేవుని చిత్తము ప్రకారము జరిగించేవాడు, సకల శాస్త్రముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు. రాజుల ఇంట్లో తీసుకెళ్లి పెట్టినప్పుడు ఆయన్ని, రాజులు భుజించే ఆహారం నాకు వద్దన్నాడు. రాజులు భుజించే ఆహారాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరైనా ఒక్కసారైనా అంత పెద్ద రాజభవంతిలో రాజుగారితో పాటు కూర్చుని భోజనం చేయాలని ఆశపడతారు, కానీ భోజనాన్ని వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానియేలు ఉన్నాడు. నాకు ఆ భోజనం వద్దన్నాడు. ఎందుకు నా భోజనం వద్దన్నాడు అంటే, రాజులు తినే భోజనము తమ దేవతలకు బలి అర్పించి మరి అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని రాజులకు పెడతారు. ఆ కారణము చేత మాంసాహారం అతను వద్దనుకున్నాడు. బలి అర్పించిన వాటిని మేము తినము, మాకు ఆకుకూరలు పెట్టండి, శాకాహారం పెట్టండి. అలా పెడితే కుదరదయ్యా బాబు, రేపొద్దున్న రాజుగారి దగ్గర నుంచి మళ్ళీ మాకు, ఎందుకంటే మీరు రాజుగారి యొక్క గెస్ట్లు, మిమ్మల్ని మేము సరిగ్గా చూసుకోకపోతే సమస్య వస్తుంది అన్నప్పుడు కూడా ఏమీ కాదు, మీరు 4 రోజులు పెట్టి చూడండి. ఎవరైతే రాజుగారి యొక్క భోజనం తింటున్నారో వాళ్ళకి మరి ఓన్లీ ఈ ఆకులు, వెజిటబుల్స్ తింటున్న మాకు మీకు ఏదన్నా డిఫరెన్స్ కనిపిస్తే అప్పుడు మీరు ఎలా చేయాలో అలా చేయండి అంటాడు. అంటే దానియేలు కంప్లీట్ గా దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు, విశ్వాస వీరుడు దానియేలు. మరి అలాంటి దానియేలుని తీసుకెళ్లి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొక్కుతున్నాడు, దేవునికి మోకరిల్లుతున్నాడు, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్లి సింహాల గుహలో పడవేసినప్పుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దానియేలును సింహపు గుహలో వేశారు. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లవారద్దా అని నిద్ర పట్టక ఆ రాజు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు, సింహాలు ఈ రెండు మాత్రమే సింహపు గుహలో ఉన్నాయి. అక్కడ మూడవ మనిషి ఎవరు లేరు. ఒకటి సింహాలు ఉన్నాయి, 2 దానియేలు ఉన్నాడు, రాత్రంతా ఉన్నారు. ఇప్పుడు దానియేలు దగ్గరికి రాజు వచ్చి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగినప్పుడు అందుకు దానియేలు చెప్తున్నటువంటి సమాధానము మనకు ఒక పాఠము.
ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దానియేలు ఏం చెప్తున్నాడు అంటే, అవును మహారాజా, నేను బ్రతికే ఉన్నాను, నా దేవుడు నన్ను బ్రతికించాడు అని చెప్పుంటే అది సాదా సీదా సమాధానం అయ్యేది. ఈరోజు మనము ఆ మాటను ఎందుకు ఎంచుకున్నామంటే, దానియేలు చెప్పినటువంటి ఆన్సర్. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. బయట ప్రపంచానికి కనిపించేది ఏంటో తెలుసా? దానియేలు, సింహాలు. నీ మానవ దృష్టితో నువ్వు చూసినప్పుడు అక్కడ నీకు కనిపించేది దానియేలు, దానియేలు చుట్టూ ఉన్న సింహాలు. బట్ ఎప్పుడైతే నీ మనోనేత్రములు తెరవబడతాయో, ఆత్మీయ దృష్టితో నువ్వు చూడగలుగుతావో, నీలో దేవుడు ఉన్నాడని, నీతో దేవుడు ఉన్నాడని విశ్వసించగలుగుతామో, అప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే ఆన్సర్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి. దేవుడు ఆయన తన దూతను పంపించి, ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆ మాట ఈ మాట రెండు టాలీ అవుతున్నాయా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు ఆయన దూతను ఉంచి వారిని రక్షించేటటువంటి దేవుడు. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, దేవుని సహాయాన్ని గుర్తించగలిగే కన్నులు మనం కలిగి ఉన్నామా? ఎవరు లేరండి గుహలో, రాత్రంతా నేనే ఉన్నాను, సింహాలు ఉన్నాయి. సింహం లాంటి సమస్య నుంచి దేవుడు అతి సునాయాసంగా తప్పించినప్పుడు కూడా దేవునికి చెల్లించాల్సిన మహిమను చెల్లించకుండా, దేవుని యొక్క సహాయాన్ని గుర్తించకుండా ఉండేవాళ్ళు ఎందరో. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినటువంటి విశ్వాస వీరులు, వారి యొక్క పరిస్థితులు, వారు వెళ్ళినటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి వారు బయటకు వచ్చినప్పుడు వారు మాట్లాడిన మాటలు మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని, దేవుడు మన చుట్టూ దూతలను ఉంచాడు, ఆయన పరలోక సైన్య సమూహము మన చుట్టూ ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు నీకు బహు సమీపముగా ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన దూతలు ఎప్పుడు కూడా నీ చుట్టూ, నా చుట్టూ ఉన్నాయి. కాబట్టి సహాయము మనుషుల నుంచి అయితే కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ నీ సహాయకుడు ఎవరు అంటే, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఆయనను మనము ఎన్నటెన్నటికీ కూడా నమ్ముకోవచ్చు. ఆయనను నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. అందుకే భక్తుడు ఇందాక పాడాం కదా ఆరాధనలు, ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ఈ మాట భక్తుడు పాడుతున్నాడంటే, భక్తుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, నీవు నాతో ఉన్నావు అని. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సమస్యలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉంటాం, దేవుడు వాటిలోంచి మనల్ని బయటకు తీసుకొస్తా ఉంటాడు. అయితే
నీ ప్రతి పరిస్థితిలోనూ, నీ ప్రతి పోరాటంలోనూ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ఎక్నాలెడ్జ్ చేయగలుగుతున్నావా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత చక్కగా రాశారు ఈ పాట. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. సాగిపోగలుగుతున్నావా? నిశ్చింతగా సాగిపోగలుగుతున్నావా మనం జీవితంలో? ఏ చింత, ఏ బాధ, ఏ టెన్షన్ లేకుండా నువ్వు నిశ్చింతగా ముదిమి వచ్చేంత వరకు కూడా నువ్వు సంతోషముగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన నిన్ను విడువని దేవుడని నువ్వు నమ్మాలి. ఇహలోక దుఃఖ బాధలలో నువ్వు నాతో ఉన్నావు, ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, ముదిమి వచ్చే వరకు నీవు నన్ను ఎత్తుకునే దేవుడవు నమ్మాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందరైతే ఆయన మీద అనుకుంటారో వారు నిశ్చింతగా, సింహాలు ఉన్నాయంట చుట్టూ, హ్యాపీగా కూర్చున్నాడు. భయం లేదు, టెన్షన్ లేదు. ఎవరైతే ఇదిగో రాజాజ్ఞ వచ్చి ఉన్నది, వేరే దేవుళ్లకు ప్రార్థన చేస్తారో వాళ్ళని తీసుకెళ్లి సింహాల గుహలో పడేస్తారన్నప్పుడు ప్రశాంతముగా, ఈ రాజాజ్ఞ వచ్చిన తర్వాత కూడా దానియేలు యథాప్రకారము ముమ్మారు తన మేడ మీద గదిలోనికి వెళ్ళి కిటికీ యొక్క తలుపులు యెరూషలేము తట్టు తెరచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిశ్చింతగా ఉన్నాడు ఇతను. ఆర్డర్ ఏంటి? సింహాల గుహలో వేసి చంపేస్తారు. ఇతను చేస్తుంది ఏంటి? నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గూడారపు మాటున నన్ను దాచెను. నిన్ను దాయాలి అంటే ఒక వ్యక్తిని మనం ఎప్పుడు దాయగలుగుతాం? ఆ వ్యక్తి దగ్గర మనం ఉన్నప్పుడు దాయగలుగుతాం. ఆ వ్యక్తిని మనం చేత్తో పట్టుకుని లాక్కుని తీసుకొచ్చి మన పర్ణశాలలో పెట్టి మూత వేసి అప్పుడు దాయగలుగుతాం. అంటే ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుడి చేతిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రతి పరిస్థితిలో కూడా. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో రానివ్వండి. ఉదాహరణకి రేవతి కువైట్ వెళ్ళింది. వెళుతున్నప్పుడు తనకి దేవుడు తోడుగా లేడా? 100% ఉన్నాడు. ఇప్పుడు బయలుదేరి 3వ తేదీ మరలా ఇండియాకు వస్తుంది. మరి దేవుడు తోడుగా లేడా? 100% ఉన్నాడు. ఇది నా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. నేను వెళ్ళేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వచ్చేటప్పుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వచ్చిన తర్వాత కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఈ నమ్మకాన్ని గనక మనం కలిగి ఉంటే మనము నిత్యము ఆయన మీద ఆనుకొని నిశ్చింతగా సాగిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ సింహాల గుహలో వేసినప్పుడు మనకి కనిపించేవి సింహములు, మనకి కనిపించేవి దానియేలు. కానీ భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సర్వకాల సర్వావస్థల యందును కూడా, పగలయు రాత్రియు ఆయన
నీతో ఉండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయం అనే దేవాలయములో నీ గుండె గదిలో కొలువు ఉండేటటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మొత్తం మనం తిరిగేసి చూస్తే అనేక సందర్భాలు మనం ఎలాగా దేవుని దూత నీ కోసం దిగి వచ్చేయడం, ఖడ్గము దూయడం, అడ్డంగా నిలబడిపోవడం ఇవి మనం చూస్తాం. ఈరోజు ఒకవేళ నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నావో, ఏ కష్టము, ఏ శ్రమ, అది ఎంత పెద్ద ఎత్తైన సమస్య అయినప్పటికీ కూడా, అది ఎంత లోతైన సమస్య అయినప్పటికీ కూడా విశ్వాసం ఉంచు, నమ్ము. నీ దేవుని యొక్క దూత నీ పక్కన నిలబడింది. బిలీవ్ దట్ ఫస్ట్. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుంచి మనం చూస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము, దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తనను నమ్మిన వారికి, అనగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది 100% పూర్ణాంగిక అంగీకారముకు అది నమ్మదగినటువంటి విషయం. అందులో ఎలాంటి సందేహము కూడా మనకు అవసరం లేదు. 22వ అధ్యాయము సంఖ్యాకాండము 21వ వచనం నుండి మనం చదివినప్పుడు, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. చాలు. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయములో దేవుడు తనకిష్టమైనటువంటి జనాంగము, వాగ్దాన దేశమునకు నడిపిస్తానని వాగ్దానము చేసి అబ్రహాముతో చేసినటువంటి ఆ వాగ్దానమును నెరవేరుస్తూ ఐగుప్తు దాస్యములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే, దేవుడు వాగ్దాన దేశానికి తీసుకొస్తున్నాడు. కనాను దేశమునకు దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వారి చుట్టూ ఉన్నాడు, వారితో ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, అనగా వారికి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభముగా, అనగా వారికి చలి దెబ్బ తగలకుండా దేవుడు వారి చుట్టూ ఉండి ఇజ్రాయేలీలు నడిపిస్తూ తీసుకొస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశము వైపు సాగిపోతున్నారు. ఈ సాగిపోతున్నటువంటి సమయంలో మధ్యలో మోయాబు దేశం వచ్చింది. ఇప్పుడు ఈ మోయాబు దేశములో నుంచి వీరు దాటుకుని కనాను దేశంలోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ మోయాబు రాజుకి సమస్య ఏంటంటే, వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉంటాడు, వీళ్ళ మీద ఎవరు యుద్ధం చేసి గెలవలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదో ఒకలాగా ఈ ఇజ్రాయేలీల్ని నా దేశము గుండా వెళ్ళనివ్వకుండా చెయ్యాలి. ఇది ఆయన యొక్క వ్యూహం, ప్లాన్, పథకం. దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులకు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లోనికి ఎవడైనా శత్రువు వచ్చి వాళ్ళ జీవితాన్ని గలిబిలి చేద్దాం, వాళ్ళ జీవితాన్ని కల్లోలం చేద్దాం, వాళ్ళ జీవితాన్ని ఏదో ఒక సమస్య సృష్టిద్దాం అనుకుంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఆవలి ఉండి వారిని రక్షించును. ఈ రాత్రి ఈ మాటను మీరు నమ్ముతున్నట్లయితే గనక కట్టుకోండి. ఈ మాటని మీ నుదుటిన బాసికం వలె, మీ చేతికి తోరణం వలె, కంకణం వలె కట్టేసుకోండి ఈ మాటని. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ మాట ఎన్ని వేల లక్షల సంవత్సరములకైనను కూడా ఇది అప్పుడు మనల్ని కాపాడగలిగినటువంటి సమర్థుడు మన పితరుల కాలములో ఇప్పుడు కూడా మనల్ని
కాపాడగలిగినటువంటి సమర్థుడు. మన పితరులు ఇజ్రాయేలీలు ఏ దేవుణ్ణైతే ఆరాధించారో ఆ దేవుణ్ణే మనము కూడా కొలుస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ మోయాబు రాజు బిలాం అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళడం, సోది చెప్పించుకోవడం, మరి యెహోవాతో మాట్లాడడం. బిలాం ప్రవక్త గారు, నువ్వు వారు నాకు ఇష్టమైనటువంటి జనం, వారు నేను ఏర్పరచుకున్నటువంటి జనులు, వారికి నువ్వు ఎటువంటి హాని తలపెట్టకూడదు, వారికి వ్యతిరేకముగా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదని బిలాము ప్రవక్తకి చెప్పారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు చూడండి, మరి 22వ వచనంలో మనం చదివితే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీ జీవితంలో నీకు వ్యతిరేకముగా దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, నీకు వ్యతిరేకముగా ఎవరైనా ఒక పని తలపెడితే దేవుని కోపము రగులుకుంటుంది. అతడు వెళ్ళుచుండగా, బిలాము వెళుతూ ఉన్నాడు ఇజ్రాయేలీల దగ్గరికి. అలా వెళుతూ ఉన్నాడు. వెళుతుండగా దేవుని కోపము రగులుకొనెను. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని కోపము రగులుకొందో, దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ పాస్ అయింది దేవుని దూతకి. ఇందాక మనం చదివాం కదా, 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇక్కడ ఒక వ్యక్తి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో పాటు మార్గంలో వెళుతున్నాడు. అది ఇజ్రాయేలీల మార్గంలో. నీ మార్గంలో శత్రువులు వస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎందుకంటే ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడు. నీ మార్గములో నిన్ను కాపాడుటకు దూతలకు ఆజ్ఞాపిస్తానన్న దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది అని చెప్పినటువంటి దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి. అంటే ఇప్పుడు దేవుని దూత ఎవరికి విరోధి? నీకు విరోధి ఎవరైతే ఉన్నారో ఆ విరోధికి దేవుని దూత విరోధి. అనగా నీ శత్రువు దేవుని శత్రువు. నీకెవరైతే శత్రువో, నీకెవరైతే విరోధో, గుర్తుపెట్టుకోండి, నీ విరోధి, నీ శత్రువు ఇప్పుడు నీకు కాదు శత్రువు, దేవునికి శత్రువు, హల్లెలూయా. దేవునికి విరోధి. కాబట్టి యెహోవా దూత అతనికి విరోధి అయిపోయింది. యాక్చువల్లీ యెహోవా దూతకి బిలాముకి ఏమైనా యుద్ధం ఉందా? వాళ్ళకి ఏమైనా ఆస్తిపాస్తులు తగాదాలు ఉన్నాయా? లేవు. కానీ ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా దూత బిలాముకి విరోధి అయి. బిలాముకి విరోధిగా ఎందుకు మారింది అంటే, బిలాము దేవునికి ఇష్టమైన వారికి విరోధి అయ్యాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎవరైనా నీకు విరోధిగా మారి, ఎవరైనా నీకు శత్రువుగా మారి, ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు ఏమి టెన్షన్ పడక్కర్లా. ఎందుకంటే నీ విరోధి దేవునికి విరోధి, నీ శత్రువు దేవునికి శత్రువు. దేవుడు చూసుకుంటాడు అంతే. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను, మార్గంలో నిలిచెను. రోడ్డు మధ్యలో నిలబడ్డాడండి దూత. రోడ్డు మధ్యలోకి వచ్చాడు దూత. ఈ దూత ఎలా ఉంటాడంటే, దూత అనగానే ఏదో 4 అడుగులో 3 అడుగులో ఉండే దూత కాదు. దూతలు దీర్ఘదేహులు, చాలా ఎత్తైనటువంటి దేహము కలిగినటువంటి వారు. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతడు పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సార్లు విశ్వాసులు గుర్తించలేరు దేవుని యొక్క ప్రజెన్స్ ని. యానిమల్స్ గుర్తించేస్తాయి. ఈవిల్ స్పిరిట్ అయినా సరే, హోలీ స్పిరిట్ అయినా సరే, యానిమల్స్ ఈజీలీ విల్ రికగ్నైజ్. చూడండి, ఇప్పుడు ఈ దూతని గాడిద చూడగలుగుతుంది, బిలాము చూడలేకపోతున్నాడు.
కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులకు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తూ ఉంటది. దేవుని కార్యాలు చూడలేకుండా, దేవుని కార్యాలు చూడకుండా. ఈ బిలాము అవిశ్వాస ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు? ఎవరి మీదకి వెళ్తున్నాడు ఇతను అంటే దేవునికి ఇష్టమైనటువంటి జనాంగం, దేవుని పిల్లల మీదకి వ్యతిరేకంగా చేయడానికి వెళ్తున్నాడు. కాబట్టి వెంటనే మరి ఆ గాడిద చూడగలుగుతోంది కానీ బిలాము చూడలేకపోతున్నాడు. గాడిద ఎందుకని ఇలా చేస్తుందని చెప్పేసి గాడిదని కొడుతున్నాడు బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా, ఈసారి మరలా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. ప్రతిరోజు వెళ్లే గాడిదే, ఎన్నో సంవత్సరాలుగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి గాడిదే ఇది. అయినా సరే గుర్తించలేకపోతున్నాడు. కానీ గాడిద మాత్రము దేవుని దూతను చూడగలుగుతుంది. ఈరోజు మన విశ్వాస జీవితాల్లో మనము దేవుని యొక్క దూతలను చూచేవారిగా ఉండాలి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడనే సత్యాన్ని మనము గ్రహించినప్పుడు, ఎన్ని రెఫరెన్సెస్ మనం చూసినా సరే, దానియేలును మనం చూసినప్పుడు దానియేలు సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లు మూయించెను అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ చుట్టూ నా చుట్టూ దూతలు ఉంటారు. ఎలీషా చెప్తున్నాడు, ఇదిగో చూడు చుట్టూ అగ్ని రథముల మీద ఆయన దూతలు ఉన్నారు. వచ్చినటువంటి మరి సిరియా దేశపు యొక్క సిరియన్ ఆర్మీ కంటే కూడా అతి శక్తివంతమైనటువంటి పరలోక దూతల సైన్య సమూహం మన చుట్టూ ఉందని చెప్తున్నాడు. హిజ్కియా చెప్పగలుగుతున్నాడు, అదిగో దూత వచ్చింది, మొత్తం అందరినీ కూడా సంహారం చేసి వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నా దేవుని యొక్క సహాయాన్ని గుర్తించగలుగుతున్నావా? లేదా ఇంకా దేవుడిని బ్లేమ్ చేస్తూనే ఉంటున్నావా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను కరుణించట్లేదు, దేవుడు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని ఎంతకాలము మనము దేవుణ్ణి నిందించేవారిగా ఉంటాం. మన కళ్ళు మూసుకుని మనము దేవుణ్ణి నిందించేవారిగా ఉండకూడదు. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి విని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, దేవా ఇంత పెద్ద సిరియా సైన్యం మీద నుంచి నన్ను కాపాడయ్యా అని కదా చేయాలి ప్రార్థన. ఈ సిరియా సైన్యము, గుర్రాలు, రథాలు ఏది కూడా అతనికి భయము కలుగ చేయలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క దూతలను అతను చూడగలుగుతున్నాడు. హిజ్కియా చూడగలిగాడు, ఎలీషా చూడగలిగాడు. చివరికి గాడిద కూడా దేవుణ్ణి చూడగలిగింది, దేవుని సహాయాన్ని. ఆ తర్వాత బిలాము కూడా చూడగలిగాడండి. చదువుదాం మాట. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినే బయలుదేరి వచ్చి తిని. చూడండి, యెహోవా దూతను చివరకు బిలాము చూడగలిగాడు. ఇప్పుడు దూత ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నాడు బిలాముకి. బిలాము, నువ్వు చేస్తున్నవన్నీ కూడా నేను చూస్తా ఉన్నాను. నువ్వు నీ ఉద్దేశం మంచిది కాదు. దేవుని జనాంగాన్ని శపించాలని నువ్వు బయలుదేరావు.
నీ గాడిద అడ్డుపడుతుంటే నీ గాడిద నన్ను చూడగలుగుతోంది, నువ్వు నన్ను చూడలేకపోయావు. నువ్వు నీ గాడిదను ముమ్మారు నువ్వు కొట్టావు. ఇదిగో నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. ఆ గాడిది నన్ను చూసి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగింది, కానీ నువ్వు మాత్రం తొలగకుండా అదే మార్గంలో వెళతా ఉన్నావు. నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. వెంటనే బిలాముకి విషయం అర్థమైంది. చేసిన పాపం స్మరణకు వచ్చింది, ఒప్పుకుంటున్నాడు. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఈ రాత్రి దేవుని సహాయాన్ని, దేవుని యొక్క దూతను నువ్వు చూడలేకపోతున్నావంటే దానికి కారణం ఏంటంటే దూతకు నీకు మధ్యలో నీ పాపం అడ్డుగోడగా నిలుస్తోంది. నేను అందుకే నిన్ను చూడలేకపోయాను అంటున్నాడు బిలాము. నా గాడిద చూసింది నిన్ను 3 సార్లు తప్పుకుని దారిచ్చేసింది, కానీ నేను గాడిదను కొడుతున్నాను కానీ నిన్ను చూడలేకపోయాను. దానికి కారణం ఏంటంటే నా పాపం. నా పాపం. నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈరోజు దేవుని సహాయాన్ని ఒకవేళ మనం చూడలేకపోతుంటే, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు గుర్తించలేకపోతుంటే, నీ చుట్టూ ఉన్న దేవుణ్ణి గుర్తించలేకపోతుంటే, నీతో ఉన్న దేవుణ్ణి నువ్వు గుర్తించలేకపోతుంటే, నీతో ఉన్న దేవుని యొక్క పరలోక దూతల సైన్య సమూహాన్ని మనము గుర్తించలేకపోతుంటే, మనము దేవుని శక్తిని అనుభవించలేం. దేవుని గొప్ప కార్యాలు మనం చూడలేం. అప్పుడు మనం దేవునికి విరోధంగా మనం మాట్లాడతాం. దేవునికి విరోధంగా మాట్లాడి బైబిల్ గ్రంథంలో నశించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని యందు భయం ఉందా నీకు? దేవుని యందు భక్తి ఉందా నీకు? నిజముగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు భయపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నీ చుట్టూ ఆయన దూతలను కావలి పెట్టేశాడు. ఆయన దూతలు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి నువ్వెంత మాత్రం భయపడక్కర్లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీలో ఉన్నాడు. దేవుడు మీ చుట్టూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంక ఎవ్వరి యందు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఉండాల్సినటువంటి భయం ఏదైనా ఉందంటే అది కేవలము నీ తండ్రి అయిన దేవుని యందు మాత్రమే మనము భయము భక్తి కలిగి ఉండాలి. ఈ రెండు మనము ఆయన ఎడల కలిగి ఉంటే ఇక ఏ విషయంలోనూ మనం భయపడకుండా నిశ్చింతగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అనేక సందర్భాల్లో మా విశ్వాస జీవితాల్లో మీరు చేసినటువంటి మీ గొప్ప సహాయాన్ని మేము గుర్తించలేకపోతున్నాం తండ్రి. నీ బాహువు చాచి, నీ బలమైనటువంటి చేతిని చాచి తూర్పు గాలిని వీచేలా చేసినప్పుడు ఎర్ర సముద్రము రెండుగా చీలిపోయింది తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చాచిన నీ చేతిని, చాచిన నీ బాహువును
మర్చిపోయారయ్యా ఇశ్రాయేలీయులు. దేవా, ఈ రాత్రి మేము మా కళ్ళారా మీ కార్యములను చూసి కూడా కొన్నిసార్లు మేము మర్చిపోతున్నాం. మీ యొక్క శక్తిని, మీ యొక్క సన్నిధిని, మీ యొక్క సమయోచితమైనటువంటి సహాయాన్ని మేము గుర్తించలేక మా ఆత్మీయ నేత్రములు, మా మనోనేత్రములకు ఈ లోక సంబంధమైనటువంటి దేవత గ్రుడ్డితనము కలిగి చేసినప్పుడు దేవుడేం చేశాడు మాకు అంటున్నాం ప్రభు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అంటున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ సహాయము మాకు పక్కనే ఉన్నదని, నీ సహాయము మాకు ఆనుకుని ఉన్నదని మేము గుర్తించలేకపోతున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నిలబడే ఉన్నప్పుడు, దేవా, నీ చెయ్యి చాచితే అందే అంత దగ్గరలో ఉండి కూడా పేతురు, ప్రభువా నేను మునిగిపోతున్నానంటున్నాడు. నీ శక్తిని, నీ సహాయాన్ని కొన్నిసార్లు మేము గుర్తించలేకపోతున్నాం తండ్రి. నువ్వు మా పక్కనే ఉండి నీ దూతలకు ఆజ్ఞాపించి నీ పరలోక దూతల సైన్య సమూహమును మా కొరకు మీరు పంపించినా కూడా మేము భయపడిపోతున్నాం తండ్రి. మీ సహాయాన్ని మేము చూడలేకపోతున్నాం. మా చుట్టూ మీరు పెట్టినటువంటి దూతలను ఎలీషా దాసుడు వలె మేము చూడలేకపోతున్నామయ్యా. ఈ రాత్రి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ దాసుడి కళ్ళు మీరు తెరిపించారు. ఎలీషా చూసిన ఆ గొప్ప కార్యం తన దాసుడు కూడా చూడగలిగేలాగా మీరు చేశారు. దేవా, ఈ రాత్రి మా చుట్టూ మీరు పెట్టినటువంటి మీ పరలోక సైన్య సమూహమును, మీ గొప్ప రక్షణను చూడగలిగే కన్నులు మాకు దయచేయండి తండ్రి. ఈ లోకం తట్టు చూసి, పేతురు అలల వైపు చూసి, నీళ్ల వైపు చూసి, సముద్రం వైపు చూసి భయపడి కేకలు వేశాడయ్యా, మునిగిపోతున్నాను ప్రభువా అని. కానీ ఎదురుగా ఉన్న నిన్ను చూడలేకపోయాడు. దగ్గరగా ఉన్న నిన్ను చూడలేకపోయాడు. ప్రభువా, ఈ రాత్రి నిన్ను చూచే కన్నులు మాకు దయచేయి తండ్రి. వినగలిగే చెవి, చూడగలిగే కన్ను యెహోవా ఇచ్చినవే కదా, యెహోవా కలుగజేసినవే కదా అని మీరు చెప్పారు కదయ్యా. ఈ రాత్రి ఆ గాడిదకి ఇచ్చిన కళ్ళు మాకు దయచేయండి తండ్రి. యెహోవా దూతను చూచినప్పుడు గాడిద ముమ్మారు తన మార్గము నుండి తొలగింది. బిలాము తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేసేది అందువల్లనే నిన్ను చూడలేకపోయానన్నాడు. ఈరోజు మేము ప్రభువా నీ సన్నిధిలో మా పాపాలు ఒప్పుకుంటున్నామయ్యా. మా కళ్ళతో, చేతులతో, హృదయముతో, మనస్సుతో, మా శరీరముతో జరిగించినటువంటి ప్రతి పాపమును మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా పాపముల వల్లే మేము మిమ్మల్ని చూడలేకపోతున్నామేమో తండ్రి. మేము కూడా బిలాములాగా మారిపోయామేమో ప్రభు. క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు తండ్రి. మీ యొక్క శక్తిని మీరు మా చుట్టూ మమ్మల్ని ప్రభువా ఆవరించి ఉన్న విధానాన్ని మేము చూడగలిగే కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేతను, రథముల చేతను నిండిపోయింది ప్రభువా. దాసుడు చూడగలిగాడయ్యా. ఈ రాత్రి మీ అగ్ని రథములను, మీ పరలోక సైన్య సమూహమును చూడగలిగే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మాటను ప్రభువా ఏదో మా చేతులతో ఎత్తి పట్టుకుని మేము ప్రార్థిస్తున్నాం. మీ దూతలకు మా గురించి ఆజ్ఞాపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునన్న మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ వాగ్దానం, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో నెరవేర్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ ప్రామిసెస్. నీ వాగ్దానములను ప్రభువా మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ గొప్ప ధైర్యం కలిగించే మాటలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రభువా, ఎందరైతే ఆన్లైన్లో వింటున్నారో వారందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీ వాక్యము శక్తి గల వాక్యం. మీ వాక్యము విన్న వెంటనే వారి జీవితాల్లో, వారి హృదయాల్లో కార్యమును జరిగించును. అట్టి ఆ గొప్ప కార్యము ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు జరిగించినందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయం. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.